శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 23వ తారీఖు లగాయితూ ఆగస్టు 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, గత వారంతో పోల్చుకుంటే బుధగ్రహం తాలూకు మార్పు కొంత ఈ వారంలో కనబడుతూ ఉన్నది. మిథునమందు కుజుని యొక్క సంచారము, కర్కాటకమందు గురుడు, సింహరాశి యందు రవి బుధ కేతువుల యొక్క సంచారము, అలాగే కన్యయందు శుక్రుడు, అలాగే కుంభమందు రాహువు, మీనరాశి యందు వక్రగతిలో శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉన్నారు. లాభస్థానమందు రాహు యొక్క అనుకూలత, అలాగే చంద్రుడు ప్రధానంగా రాశ్యాధిపతి కుజుడు తృతీయ భావమందు యోగించడం, ఇటువంటివన్నీ కలిసి ఈ రాశి వారికి మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు చక్కగా మనోవేగంతో పనులన్నీ కూడా పూర్తయిపోయేటువంటి విధంగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటారు. అలాగే ఎక్కడా కూడా విఘ్నములు అనగా ఆటంకాలు లేకుండా ఏ పని అయినా సరే ముందుకు సాగడానికి ఆయన చక్కగా అవకాశాన్ని కల్పిస్తారు. అందుకనే శాస్త్రంలో చెప్పారు, ఇష్టసిద్ధి సదారోగ్య. ఆయన తృతీయంలో ఉంటే ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఇష్టసిద్ధి అంటే మీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి. ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఫలానా వాళ్ళని కలుసుకోవాలి, లేదా ఫలానా ఉద్యోగాన్ని పొందాలి అని అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేరడానికి కుజుడు తృతీయమందు చక్కగా అనుగ్రహాన్ని ఆయన ఇస్తూ ఉంటారు. అలాగే పంచమ భావమందు బుధుని యొక్క స్థితి బుద్ధికి సంబంధించినటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి చిక్కుముళ్ళని చాలా తేలికగా దాటుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ మాట చెప్పాలి, చెప్పకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అయితే పంచమ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కొంత బద్ధకాన్ని కలగజేయవచ్చును. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి కార్యాన్ని కూడా వాయిదా వేసుకునేటువంటి పనులు మాత్రం చేసుకోకండి. ఇటు వ్యయమందు శనేశ్వరుడు, పంచమమందు రవిగ్రహం, ఇవి కొంత బద్ధకాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. ఇవాళ ఈ పని అవగొట్టేయాలి అనుకున్నప్పుడు ఆ పని మీదే కూర్చుంటూ ఉండాలి తప్పితే వాయిదా వేయకూడదు, ఇతరులపైన ఆ పని భారాన్ని మోపకూడదు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, అంతా మంచే జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇటు వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, అలాగే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి కూడా ఈ వారం కలిసి వస్తుంది. నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమే మేషరాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.